హాయ్ గాయ్స్, ఐఎమ్ బ్యాక్ టు హైదరాబాద్ నౌ. సో మీకు తెలుసు కదా, రీసెంట్గా నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చినాం. సో అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేమందరం, బుజ్జోజు ఫ్యామిలీ మొత్తం. అండ్ అక్కడ పొద్దున్న లేస్తే కళ్ళు కళ్ళు కళ్ళు. సో బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి మొత్తం కళ్ళే. సో మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చేసినాం. ఎట్లుందంటే ఇప్పుడు మళ్ళీ మేము అదే 9 to 5 జాబ్కి వెళ్ళాలి. సో బిజీ స్కెడ్యూల్. అసలు టైం కూడా ఉండదు ఇక మనతో ఎవరికి కనీసం ఒక కాల్ మాట్లాడదామన్నా కూడా మనకు అంత టైం ఉండదు. ఎప్పుడు చూడు ఈ నైట్ షిఫ్ట్ల వల్ల ఇంకా నిద్రపోవడం ఇదే సరిపోతుంది. బట్ స్టిల్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి వచ్చినాం మేము. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకేమనిపించిందంటే కొంచెమన్నా మనం టైం తీసుకొని ఊర్లలోకి వెళ్ళాలి, మన నాన్నమ్మ వాళ్ళ ఊరు కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం ఆల్మోస్ట్ మనం స్కూల్ టైంలో వెళ్తుండే, స్కూల్ టైంలో ఒక 1 month సమ్మర్ హాలిడేస్ ఉంటే మస్తు ఎంజాయ్ చేసి వస్తుండే. ఆ ట్రాన్స్ మనకి ఒక 2-3 months వరకు ఉంటుండే. అరే మన నాన్నమ్మ ఇంటికాడ మొన్న ఇట్లా చేసినారు అట్లా చేసినారు అని చెప్పి మనం స్కూల్లో కాలేజ్లో మొత్తం అదే చెప్పుకుంటుండే. బట్ ఇప్పుడేమైపోయింది, మనం ఫుల్ బిజీ స్కెడ్యూల్ అయిపోయింది. మనకు అసలు వీక్ ఆఫ్లలో పడుకోవడం తప్ప మనం అసలు ఏడికి కూడా పోము. సో అలాంటిది అట్లా మనం పోయేసి వస్తే మనకు ఆ వైబ్ కూడా బాగుంటుంది. కొన్ని రోజులు మంచిగా మనం గుర్తుంటాయి అవన్నీ మెమొరీస్ ఏమేమి ఉన్నాయో. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా మీకు ఏమైనా ఊర్లు ఉంటే ఒక 10 days కూడా వద్దు, 10 days మరి ఎక్స్ట్రీమ్ అయిపోతుంది, లీవ్స్ కూడా ఇయ్యరు. ఒక 5 days మంచి ఒక లీవ్స్ పెట్టుకొని, సిక్ లీవ్ పెట్టుకొని, ఏమైనా పెట్టుకోండి, 5 days పెట్టుకొని మంచి ఊర్లలోకి తిరిగి రండి. ఇప్పుడు ఎండాకాలం ఫుల్ అసలు యూనో అందరూ ఇంట్లో అందరూ ఉంటారు, గ్యాదర్ అయిపోతారు. ఎందుకంటే అందరికీ పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ అవి ఉంటాయి కాబట్టి మంచి ఒక స్కెడ్యూల్ చేసుకోండి. ఒక 5 days పోయి ఫుల్ తాగి తిని మంచిగా ఎంజాయ్ చేసి రండి. ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గిపోయినాం మనం. అప్పుడెప్పుడో పోతుండే చిన్నప్పుడు, అలాంటిది అసలు ఈ మధ్య మనం పోతలేము. కళ్ళతో మనం విజువలైజ్ చేస్తాము, లైక్ దట్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ టు ద అదర్స్. లైక్ ఏంటంటే ఇప్పుడు మంచి గ్రీనరీ ఉంది ఒక దగ్గర, మంచి పిట్టలు, పొలాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం ఎంత ఫోన్లో తీసినా కానీ మన కళ్ళు ఎక్స్పీరియన్స్ ఏదైతే చేస్తుందో అది మనం వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. సో అలాంటిది నేను కొన్ని వీడియోస్ తీసిన, అవి కొంచెం టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తుంటా, జస్ట్ ఫర్ ఇంటరాక్షన్ కోసం. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం నాకు అక్కడ పోయిన తర్వాత ఏమనిపించిందంటే ఊర్లు చాలా అంటే చాలా చేంజ్ అయిపోయినాయి. అవి దాన్ని చేంజ్ అనాలా లేకపోతే దాన్ని డెవలప్డ్ అనాలా నాకు అర్థం కావట్లే. సో చాలా అంటే చాలా చేంజ్ అయిపోయినాయి. ఒకప్పుడు మన చిన్న చిన్న గల్లీలు ఉండేవి కూడా ఇప్పుడు పెద్ద వైడ్ రోడ్స్ లాగా అయిపోయినాయి. మళ్ళీ అసలు ఏమంటారు, ఒక పెంకుటిల్లు అట్లా చిన్న చిన్న ఇల్లులే లేవు అసలు. మొత్తం ఇక 1 floor, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK మొత్తం అవే ఉన్నాయి. నార్మల్గా అసలు పెద్ద పెద్ద బిల్డింగ్సే లేపారు అందరూ, చిన్న చిన్న ఇల్లులే లేవు అసలు. ఎంత బిజీ ఉన్నా ఏం చేసినా మన రూట్స్ మనం మర్చిపోవద్దు. లైక్ ఏంటంటే మనం వీఆర్ ఫ్రమ్ ద విలేజ్, లైక్ మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాము. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మన కల్చరల్ మొత్తం అదే కదా, లైక్ మనం మట్టిలో పుట్టిన మాణిక్యాల్లాగా మనం అక్కడ సైడే చెందిన వాళ్ళం కాబట్టి మనం మర్చిపోవద్దు అవి. సో ఐఎమ్ సిట్టింగ్ నియర్ గల్లీ, దెర్ ఇస్ అ రోడ్. సో ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఇది మళ్ళీ నా గొప్పలు అనుకుంటారేమో, అట్లా ఏం లేదు. ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు అండ్ స్టిల్ నేను నా ఫోన్ ఏదైతే వీడియో రికార్డింగ్ ఉందో సో దాంట్లో నేను మాట్లాడుతున్నాను, జస్ట్ బికాస్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఊరికి వెళ్ళేటప్పుడు నేను బస్సులో సీట్ దొరికితే మంచిగా ఆల్మోస్ట్ నల్గొండ అంటే 4 hours అట్లా పడుతుంది. సో మంచిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఫుల్ పవర్ బ్యాంక్ అవన్నీ తీసుకొని పోయినా. అసలు ఒక్క సీట్ లేదు, మొత్తం నిల్చున్నాము పోయే వరకు. ఆల్మోస్ట్ మేము మా ఊరికి రీచ్ అయ్యే వరకు మొత్తం నిల్చుంటూనే పోయినాం. ఇక ఆడ పోయినాక మొత్తం ఎంజాయ్మెంట్ అవన్నీ అయిపోయినాయి. అసలు నాకు టైం కూడా దొరకలేదు. ఎప్పటికైనా చిన్న చిన్న వీడియోస్ నేను కొన్ని షూట్ చేసిన, అవన్నీ టైం ఉన్నప్పుడు మంచిగా అప్లోడ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను ఏం చెప్తా అంటే ఇప్పుడు మనం కన్సిస్టెంట్గా మనం వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకుంటాం కదా, అసలు అది అవ్వదు. అదైతే అవ్వదు అసలు. కాకపోతే మనం కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనం సర్లే రేపు చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం అంటే అసలు కాదు. కొంచెం టైం ఉంటే మనం టైం పక్కన పెట్టేసి మనం ఈ పని చేసుకోవచ్చు, ఏదైతే వీడియో ఉందో అవన్నీ మనం చేసుకుంటే. సో అట్లా మన కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ అవుతుంది. సో ఫస్ట్ నేను వీడియో చేసినప్పుడు జస్ట్ ఒక 5 days బ్యాక్ అనుకుంటాం, 7 days బ్యాక్ అనుకుంటా, నాకు 3 subscribers వచ్చిండే. సో ఇవాళ ఆల్మోస్ట్ 11 subscribers. సో అది చిన్న కౌంట్ అవుతుండొచ్చు, కాకపోతే అయినా కానీ మనం ఒక చిన్న కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అది ఓకే. దానివల్లనే మేబీ వస్తుందేమో. లేదంటే నేను ఇవాళ వీడియో ఒకటి పెట్టి మళ్ళీ నేను ఒక 1 week తర్వాత పెడితే అసలు ఆ సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఉండకపోతుండే. సో నేనేం చెప్తా అంటే మీరు కూడా టైం తీసుకొని వీడియోస్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరి ఫోన్లో చిన్న చిన్న మనం అస్థెటిక్ వీడియోస్ అని చెప్పి చిన్న చిన్న షూట్ చేస్తూనే ఉంటాం. అట్లా షూట్ చేసేది కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మంచి షూట్ చేస్తే మనకు ఒక షార్ట్ వీడియో అయిపోతుంది. లేదు మనకు వైడ్ యాంగిల్లో మంచిగా ఇట్లా అంటే సినిమా స్కిల్స్, ఫోటోగ్రఫీ స్కిల్స్ కొందరికి ఉంటాయి కదా ఫోన్లో, వాళ్ళు కూడా చేయొచ్చు కదా.
సో నేనైతే మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి వచ్చిన. సో మీరు కూడా ఒక చిన్న 5-4 డేస్ అట్లా సిక్ లీవ్ ప్లాన్ చేసుకొని ఏదైనా ఒక ప్లాన్ చేసుకొని మంచి పోయిరండి. ఎందుకంటే టైం మళ్ళీ రాదు. ఇక